పరకామణిలో చోరీ ఇది తొలిసారి కాదు, చివరిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు దొంగతనాలు జరిగాయి. వాటిని నివారించేందుకు సంస్కరణలు అవసరం. ఈ వ్యవహారంలో తగిన సూచనలు, సలహాలు ఇవ్వండి అని హైకోర్టు ఆదేశిస్తే ఎల్లో మీడియా మాత్రం సాధారణ దొంగతనమా అని జడ్జి గారు అడిగారంట. జడ్జి గారు అడిగింది అది ఒకటే కాదు కదా, ఇవన్నీ అడిగారు కదా, సాధారణమా కాదా అని. ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బురదయటమే తప్ప సమస్య పరిష్కరించడం కాకుండా ఈ రకంగా మరి గతంలో కూడా ఎన్నోసార్లు జరిగినాయని మా బోటాళ్ళని చెప్తూనే ఉన్నాం. వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే పలానా సందర్భాల్లో తిరుమలలో మేము అనేకసార్లు వార్తలు రాసాం. ఇప్పుడు జడ్జి గారు సరైన సూచన చేసినట్లు అనుకోవచ్చా గోపి గారు? గతంలో ఎన్నోసార్లు దొంగతనాలు జరిగాయన్న వ్యాఖ్య కానీ జడ్జి గారు నాకే ఈ మధ్య కొంత జడ్జిలు రీజనబుల్ గాను రియలిస్టిక్ గాను చూస్తున్నారని అనిపిస్తోంది. చాలా చాలా ఇంతకు ముందులాగా కాకుండా కొద్దిగా రియలిస్టిక్ గా మాట్లాడుతున్నారేమో. కేసులు పూర్వపరాలు లోతులు అన్ని కూడా రియలిస్టిక్ గా చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. దాంట్లో భాగమే ఇది. ఇంతకు ముందు చాలా సార్లు జరిగింది పరకామణిలో దొంగతనాలు, అందులో అనుమానం ఏం లేదు. అవి కూడా ఇప్పుడు జడ్జి దృష్టికి రావడం, జడ్జి ఆ రకంగా వ్యాఖ్యానించడాన్ని మనం స్వాగతించాల్సిందే. అవి ఇప్పటికైనా ఈ ఎల్లో మీడియా ఈ విష ప్రచారాలను మానుకుంటే మంచిది. విష ప్రచారాలను మానుకొని నిజాలు మాట్లాడితే మంచిది, బాగుంటుంది. ఖచ్చితంగా హైకోర్టు చెప్పిన దాంట్లో ఇప్పుడు అనేక సందర్భాల్లో జరుగుతా ఉన్నాయి. ఈ కేసు గొడవలోనే కదా మిమ్మల్ని కూడా దీనికి సంబంధించి చెబుతుంది. దాంట్లో వీటిని నివారించేందుకు సంస్కరణ అవసరం అని చెప్పింది. మంచి పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఒక పరకామణిలో ఒక వ్యక్తి దొరికాడు, అంతకుముందు దొరికిన వాళ్ళు వాళ్ళ మీద మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఈరోజు కొత్తగా పరకామణిలో ఫస్ట్ టైం ఏం కాదు కదా దొంగతనం జరగటం. సో అనేక సార్లు అనేక దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. సో దాన్ని మరి అంతకుముందు వాళ్ళ మీద మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఎందుకు ఆస్తుల్ని రికవరీ చేయించుకోవడం ఎందుకు చేయాలి? ఫస్ట్ టైం అతను దాదాపు 14 కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని, ఎందుకంటే 70,000 విలువైనటువంటి డాలర్లను దొంగతనం చేస్తే సో 14 కోట్లు స్వామివారికి ఆయన పశ్చాత్తాపడి ఇచ్చాడు. సో దాన్ని నిజంగా ఆ విషయంలో అది నేరం అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. నేరం అంటున్నారు. అసలు విచారణ ముఖ్యమంత్రి స్థాయి లాంటి వారు కూడా 14 కోట్లే అంటే ఇంకెంత ఉందో అని అంటాం. ఆయనే కదా గవర్నమెంట్ లో. ఇక్కడ ఇంకో కీలకమైన కేసులో ప్రధానంగా ఆ కేసుకు దర్యాప్తు చేసినటువంటి ఆ కేసుని పట్టుకున్నటువంటి ఆ ఇష్యూని పట్టుకున్నటువంటి సిఐ చనిపోయాడు. ఇప్పుడు దీని మీద అంత మటుకు విచారణ జరగట్లా, దాని మీద జరగట్లేదు. ఇప్పుడు ఎంత దాదాపు 4 రోజులు అయింది సార్. అతను బీహార్ రిజల్ట్ వచ్చిన రోజు అతను చనిపోయింది, 4 రోజులు దాటిపోయింది. మరి ఇప్పటి వరకు అతను ఆత్మహత్య లేదంటే ఆత్మహత్య అయితే నివేదిక ఇచ్చారేమో కోర్టుకు ఇప్పుడు బయటకు రావాలి కదా సార్. కోర్టు ఇంకా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టకుండానే వాళ్ళు గొడ్డలతో నరికి చంపారని వాళ్ళు మీడియాలో ప్రచారం చేశారు. తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ అధికార ప్రతినిధులుగా కూర్చొని చెప్పారు. మరి వీళ్ళందరూ విచారణ చేయాలి కదా. ముందు పరకామణి ఇష్యూలో సిఐ అనేది ఆత్మహత్య అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఒక సీఏ ఆత్మహత్య చేసుకోవాలన్న పరిస్థితి ఎవరు కల్పించారు? దాని మీద విచారణ అడగట్లేదు, దాని మీద జరగాలి. రెండోది ఏంటంటే ఇది పరకామంది. ఇప్పుడు న్యాయస్థానం అన్నమాట ఏంటి, వీళ్ళు ఈరోజు పత్రికలో రాసింది ఏంటి, జగన్ గారు ఏదో చిన్నది అన్నాడు అని చెప్పి దాన్ని ఏదో హైలైట్ చేసి కోర్టు కూడా ఇది చిన్నదేం కాదు రోజు జరుగుతుంది కదా అని రాశారు అన్నట్టుగా అన్నారు. కోర్టు ఏమంది, జరుగుతూ ఉన్నాయి, మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మాన్యువల్గా ఆయన తీసేసి మరి ఏమైనా ఏ టెక్నాలజీతో పెట్టాలో ఇవన్నీ చూడండి, పద్దాలు జరుగుతూనే ఉన్నాయి కదా ఇట్లాంటి అని చెప్పింది. దాన్ని సింపుల్గా తీసి అవతలేసారు. అంటే వాళ్ళకి అవసరమైన చిన్న ముక్క రాస్తారు, ప్రతిదాన్ని ఇట్లా వక్రీకరించి రాయడం వాళ్ళకి అలవాటే. జగన్ గారు ఆ రోజు 2 గంటల 43 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే ఆ 2 గంటల 43 నిమిషాల్లో ఒక 10 సెకండ్లు ఆయన అన్నమాట ఇది చిన్న దొంగతనం, అంటే డబ్బులు చిన్నవి కాబట్టి చిన్న దొంగతనం. ఆయన అన్నదేంటి, అది $9. సో అది 70,000 రూపాయల విలువైన ఇండియన్ కరెన్సీ కింద వస్తుంది. 70,000 అనేది చిన్నది కదా అక్కడ, కానీ దానికి విలువైనటువంటిది రాసిచ్చారు కదా అనేది మాట్లాడారు. అది దొంగతనం అనేది చిన్నదనలా ఆయన, ఆ డబ్బులు అనేది చిన్న సంఖ్య అన్నాడు. దాన్ని ఎలా వక్రీకరించారు చూడండి. మొత్తం ఇదేదో అన్నాడని చెప్పి ఇదేదో అసలు పాపం అన్నట్టుగా. మరి సింహాచలంలోనేమో బెయిల్ ఇచ్చి పంపించేసి, సింహాచలంలో బెయిల్, అహోబిలంలో మొన్న కదిర్లో వీళ్ళ ఈవో సాక్షాత్తు ప్రభుత్వ ఈవో 5 లక్షల రూపాయల విలువైనటువంటి వెండి వస్తువుల్ని కొట్టేశాడు. మరి ఇప్పుడు అతను యావజ్జీవ కారాగార శిక్ష చేయాలిగా, లేదా ఉరి తీస్తారా చెప్పండి? ఇప్పుడు పరకామణిలో రవికుమార్ చేసిన తప్పే, మరి వీళ్ళందరూ చేసిన తప్పే కదా, మళ్ళీ వీళ్ళందరికీ ఉరి శిక్ష చేసి ఆయన కూడా ఎత్తే లెవెల్ అయిపోయింది కదా. ఈ ఒక్కదాన్ని ఎందుకు చేస్తున్నారు? రోజు తిరుమల ప్రతిష్టను చూడు సార్, దిగదారుస్తూ వాళ్ళు మెయిన్ పేపర్లో పెట్టేది. ఒక రోజు జంతువులు కొవ్వు, ఓ రోజు కల్తీనేయి, ఓ రోజు పందికోవు అంటారు, ఇంకో రోజు పరకామని అంటారు, ఇంకో రోజు ఆ శాల్వాలు అవి పట్టి కాదు పాలిస్టర్ అంటారు. మరి 10 సంవత్సరాల నుంచి వాళ్ళే సప్లై చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారు కారణం. ఇవన్నీ అనిపిస్తే ఇవన్నీ చూస్తే నిజంగా వాళ్ళకి భక్తి మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం ఉండి భయం లేదు, భక్తి లేదు, అసలు పాప భీతి అంతకంటే లేదు. ఏం చేస్తారులే మనని, మనం ఎవరినైనా దేవుడైనా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రైట్, ఓకే. భారతీయ సిమెంట్స్కు నోటీసులు, సున్నప్రాయి లీజు రద్దుకు గనుల శాఖ చర్యలు, అట్లాగే ఏసీసీ రామ్కో కూడా. సో సిమెంట్ పరిశ్రమలు తరిమేయడానికే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని అనుకోవాలా, లేకపోతే నిజంగానే చిత్తశుద్ధితో ఇచ్చినట్లా ఏమిటి? మొన్న కొద్ది రోజుల క్రితం ఈనాడు రాసింది, ఇవాళ ఇంకో ఎల్లో మీడియా పత్రిక రాసింది. సో ఈ పరిస్థితి ఇప్పుడు నడుస్తున్న పరిశ్రమలు కొన్ని వేల మందికి ఇండస్ట్రీస్ నడుపుతూ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం ఏం సాధించదు. ఇది కదా ప్రభుత్వాన్ని పరిశ్రమలు తరిమేటువంటి అని అనిపించదా గోపి గారు? సార్ ఇప్పుడు ఏంటంటే తమకు అనుకూలులు కానటువంటి పారిశ్రామికవేత్తలను, తమకు చందాలు ఇవ్వని పారిశ్రామికవేత్తలను ఇబ్బందులు పెట్టేసి తమకు అనుకూలురైనటువంటి పారిశ్రామికవేత్తలను తెచ్చేసుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంగా కనిపిస్తోంది. సో ఆ పద్ధతిలోనే ఆయన ప్రభుత్వం కానీ అది పనిచేస్తుంది. ఆయన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా ఆ పద్ధతిలోనే జరుగుతుంది. అందులో భాగమే భారతీయ సిమెంట్ మీద నోటీసులు. సో ఇది ఏంటంటే సందాలు ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో, తమకు అనుకూలు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి. అవసరమైతే వాళ్ళ పరిశ్రమలు మూసేయించి ఆ స్థానంలో తమకు అనుకూలమైనటువంటి పారిశ్రామికవేత్తలను తెచ్చేసుకొని వాళ్లతో వాటాలు కలిసిపోయి వాళ్లతో పెట్టుబడుల్లో భాగస్వాములు అయిపోయి ఆ సంపాదన కూడా దోచుకోవాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది. అంతకు మించి వేరే లక్ష్యం అయితే నాకు ఏమీ కనిపించడం లేదండి. వాస్తవానికి ఇదే ఈ విధానమే పరిశ్రమలను తరివేయటం. వాళ్ళు అక్కడ రాయకనే రాశారు ఆంధ్రజ్యోతి ఏమని, అప్పుడు మేము ఇలా హెడ్డింగ్ పెట్టాం, సో ఇప్పుడు దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఇది కక్ష సాధింపు అనేది క్లియర్గా కనపడుతుంది కదా. ఏదైతే అంతకుముందే 2014 నుంచి 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడే 2016 సంవత్సరంలో కూడా ఇదే విధంగా భారతీయ సిమెంట్స్ మీద కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాల్పడింది. ఇప్పుడు దాన్ని కోర్టులో అన్ని అడ్డంకులతో తొలగించుకొని న్యాయపరంగా కోర్టు ద్వారా వచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కోర్టు ప్రభుత్వానికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. సో మీరు తీసుకొని నిర్ణయం తీసుకోండి అని. సో ప్రభుత్వం రైట్ రాయల్గా తీసుకున్నటువంటి నిర్ణయమే, దాంట్లో ఎక్కడ వేరే విధంగా తీసుకున్నదేం కదా. ఏం పర్సనల్గా అలా తీసుకోవాలనుకుంటే ముందే అధికారంలో రాగానే తీసుకుంటారు కదా, అధికారంలో చివరిలో ఉన్నప్పుడు ఏం తీసుకుంటారు. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి రద్దు చేయించేటటువంటి ప్రక్రియకి వెళ్ళారు. సో రద్దు చేయించడం గతంలో మీకు గుర్తుందా, జగన్ గారి గవర్నమెంట్లో గనులకు సంబంధించి అక్రమంగా తొవ్వేసుకుపోతున్నారని చెప్పి నోటీసులు ఇస్తేనే ఇంకేముంది అన్యాయం చేసేస్తున్నారని, అట్లాగే పొల్యూషన్కి సంబంధించి గల్లా గారి కంపెనీకి నోటీస్ ఇస్తే ఇంకేముంది తరిమేస్తున్నారని అబద్ధాలు ఇప్పుడు తెరాజితే గల్లా జయదేవ్ గారు తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నారంట. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ అనేది చిన్నది కాదు. భారతీయ సిమెంట్ నేను ఇప్పుడు చెక్ చేసిన దాన్ని బట్టి సుస్థిర అభివృద్ధి ఫ్రేమ్వర్క్ అని చెప్పి కేంద్ర గనుల శాఖ ఏదైతే అవార్డులు ఇస్తా ఉంటుంది 5 స్టార్ రేటింగ్ అవార్డులు, వరుసగా 6 ఏళ్ల పాటు 5 స్టార్ రేటింగ్ అవార్డు వచ్చింది భారతీయ సిమెంట్. అటువంటి సిమెంట్కి ఎస్డిఎఫ్ అంటే సుస్థిర అభివృద్ధి ఫ్రేమ్వర్క్ అని ఎస్డిఎఫ్ అనే దాని మీద ఇస్తారంటే భారతీయ సిమెంట్స్ వరుసగా 6 సంవత్సరాలుగా 5 స్టార్ రేటింగ్తో ఉంది. అండ్ అట్లాంటి భారతీయ సిమెంట్స్ని ఇక్కడ ఉండకూడదు, అందుకని జగన్ గారి కంపెనీ కదా, అందుకని ఉండకూడదు. అబ్జర్వ్ చేశారు లేదు, సాక్షి ఉండకూడదు అని అనేక ప్రయత్నాలతో వెళ్ళారు, అన్ని ఆపేస్తున్నారు. కక్ష సాధింపుగా కేసులు నాకు తెలిసి ఏ దినపత్రిక మీద ఏ టీవీ ఛానల్ మీద ఇన్ని కేసులు లేవు ఇండియా వ్యాప్తంగా. 19 కేసులు దాటిపోయి ఇది భారతదేశ వ్యాప్తంగా ఇన్ని కేసులు ఎక్కడ లేవు ఏ ఛానల్ మీద. మరి ఎన్ని కేసులు పెట్టారు చూసారు కదా. ఇప్పుడు ఏం జగన్ గారి ఆర్థిక మూలాలని దెబ్బతీయాలి. అంతకుముందు చూసారు కదా జగన్ గారి కేసులు పెట్టి ఈడీ అటాచ్మెంట్ చేయించేటట్టుగా 16 నెలల పాటు జైల్లో పెట్టి ఏ విధంగా చేశారు అంటే జగన్ గారికి ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలనేది వాళ్ళ ప్రయత్నం. ఏం కాదని అప్పుడు మీకు గుర్తుందా, గ్రానైట్ సంబంధించి అక్రమంగా తవ్వుకుపోతున్నారని కేసు నోటీస్ ఇస్తేనే పెద్ద అమ్మో ఇంకేముంది పారిశ్రామికవేత్తల మీద దాడి ప్రచారం చేశారు. పొల్యూషన్ దాని మీద చెకప్ చేయాలి, మీరు పొల్యూషన్ వస్తుందని చెప్పి వాళ్ళకి తనిఖీలు చేసి మీరు టైం ఇస్తాం చెక్ చేసుకోండి అన్నా పారిపోతున్నారు, అది తరిమేస్తున్నారని రాశారు. అంతేందుకు సార్ కియా అదనంగా పెట్టుబడి పెడితే వీళ్ళు పార్లమెంట్ సాక్షిగా రోజు అబద్ధం కియా పారిపోతుంది కియా అని తరిమేస్తున్నారని రాశారు. కియా అదనంగా పెట్టుబడి పెట్టింది. సో వీళ్ళ దుష్ప్రచారాలు ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడేమో అక్కడ ఇష్టమైనట్టుగా వార్తలు రాసి వీళ్ళే పంపించేస్తున్నాయి. ఎందుకంటే ఏసీసీ రామ్కో భారతీయ సిమెంట్స్ ఎందుకు సార్ అక్కడ యూబీ బీర్ల ఫ్యాక్టరీ అని చెప్పి అక్కడ జనసేన వాళ్ళకి హెచ్చర్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఆపినటువంటి పరిస్థితి కదా. ఎందుకు అనేక సిమెంట్ ఫ్యాక్టరీల మీద గురజాల దగ్గర చూస్తుంటారు కదా, ఎరపతినేని
వాళ్ళ నెల నెల మన కమిషన్ మూసేశారు కదా, మూసేస్తే మళ్ళీ నెలల తరబడి మీరు కమిషన్ లేకపోతే ఇక్కడ మీరు నుంచి సిమెంట్ అనేది అదే మీరు దీనికి సున్నప్రాయ నిక్షేపాలు తవ్వుకోవడానికి లేవని చెప్పి ఏ విధంగా చూసారు అంటే వీళ్ళకి ఈ ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వాలి, అంతే. లేదంటే ఏ కంపెనీలు నడవనీరు. ఇది క్లియర్గా కనపడుతుంది.